హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో సపోటా చెట్టుని ఇంకా వాటి పళ్ళని అయితే చూపించబోతున్నాను. మన ఇంట్లో పెట్టిన సపోటాకి అయితే ఫ్లవరింగ్ రావడం అయితే స్టార్ట్ అయ్యింది. చూసారు కదా మీరు, ఇక్కడ ఉన్న సపోటాకి అయితే ఫ్లవరింగ్ అనేది వచ్చింది అండ్ ఇంకా కాయ కూడా అయితే వచ్చింది. కొన్నిటి దగ్గర చిన్న చిన్న కాయలు వచ్చాయి, ఇంకా చెట్టు నిండా అయితే పూతనే వచ్చింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే పూత వచ్చేసింది. ఇదే సపోటా చెట్టుకి మనం మొన్న దోస తీగ చూపించాం కదా, ఈ సపోటా చెట్టు మీదనే మనం దోస తీగ అయితే పారించేసాము. యాక్చువల్గా అది దానంతలో అదే మొలిచింది, ఇంకా దీని మీదనే పెట్టేశాము. ఇక్కడ చూడండి, మనకి సపోటా చెట్టుకి చాలా అంటే చాలా మొగ్గలు అయితే వచ్చేసాయి, పువ్వు అయితే వచ్చింది. ఇక్కడ ఇంకొక చిన్న కాయ కూడా వచ్చింది. ఇలా మన సపోటా చెట్టుకైతే చెట్టు నిండా మొత్తం ఎక్కడ చూసినా కానీ సపోటా పువ్వు అయితే వచ్చింది. ఇంకా సపోటా కాయలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా. ఇక్కడ ఒక సపోటా కాయ కొంచెం పెద్దగా అయితే అయ్యింది. ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఉంది సపోటా కాయ. ఇంకా ఇక్కడైతే పువ్వు ఇప్పుడే జస్ట్ విచ్చుకుంది. ఇంకా దాని మీద అయితే స్పైడర్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఇక్కడ ఒక సపోటా పువ్వు అయితే వచ్చింది. ఇది పువ్వు జస్ట్ విప్పుకొని కాయ అయితే వచ్చేస్తుంది. ఇలా మనకి చెట్టు నిండా అండి, ఎక్కడ చూసినా కానీ ఏ కొమ్మకి చూసినా కానీ సపోటా పువ్వు, ఇంకా పువ్వుల నుంచి వచ్చే కొన్ని కాయలు కూడా అయితే ఉన్నాయి. ఈ కాయలు అయితే ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది చెట్టు పెట్టి అయితే 1.5 ఇయర్ అయ్యింది. 1.5 ఇయర్లోనే త్వరగా చూస్తున్నాగానే పెద్దయి ఇది మనకి కాయలు కూడా ఇస్తుంది. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.